హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు. సో ఈరోజు నేను ఇంట్లో వెజిటేబుల్ రైస్ చేశానండి. నా స్టైల్లో ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను. సో నేను దీనికి తీసుకున్న వెజిటేబుల్స్ వచ్చి క్యారెట్, పొటాటో, టొమాటో, ఆనియన్స్, బీన్స్, పచ్చిమిర్చి అండి. సో మీ దగ్గర ఇంకా వేరే వెజిటేబుల్స్ ఉన్నా అవి కూడా వేసుకోవచ్చు. ఎన్ని వెజిటేబుల్స్ వేస్తే అంత బాగుంటుందండి వెజిటేబుల్ రైస్. సో నా దగ్గర ఇవే ఉన్నాయి. సో ఫస్ట్ వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్ పెట్టేసి కుక్కర్లో ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసి దాంట్లో ఆనియన్స్ వేసానండి. సో నేను ఈ మధ్య రాక్ సాల్టే వాడుతున్నానండి. టేస్ట్ హెల్దీ ప్లస్ రెండు ఉంటాయి కదా, సో అందుకని రాక్ సాల్ట్ వేస్తే కొంచెము ఆనియన్స్ భిన్న మగ్గుతాయి అనేసి సాల్ట్ వేసేసి ఉడికిస్తున్నానండి. సో ఇది వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుందండి, పచ్చివాసన. సో ఇది నేను అల్లము వెల్లుల్లి సపరేట్గా తెచ్చుకొని పేస్ట్ పట్టుకున్నానండి ఇంట్లోనే. సో స్టోర్ చేసుకుంటే మనకి బాగా మంచిగా ఒక 15 to 20 days వస్తుంది అండి. బయట తెచ్చేదైతే అంత బాగుండదు, ప్లస్ కొద్దిగానే వస్తుంది. ప్రైస్ ఎక్కువైనా కానీ క్వాంటిటీ తక్కువ వస్తుంది. సో తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేయించుకున్నానండి. సో ఇప్పుడు నేను వెజిటేబుల్స్ కట్ చేసుకున్నవి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. సో ఫస్ట్ బీన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మిగతావి ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకేసారి వేయచ్చు, కానీ ఇవి బీన్స్, క్యారెట్ అవి కొంచెం లేట్గా ఉడుకుతాయి కదా, సో అందుకని ఫస్ట్ బీన్స్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 minutes తర్వాత ఇప్పుడు నేను క్యారెట్ వేస్తున్నాను. సో ఇలా వేసుకుంటే కొంచెము మంచిగా మగ్గినట్టు కూడా అనిపిస్తాయి. మీకు కావాలన్నా అన్నీ ఒకేసారి వేసుకొని అన్నీ ఒకేసారి ఒక 5-10 minutes వేయించుకోవచ్చు. సో నేను ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించుకుంటున్నాను. సో ఇది క్యారెట్ కొద్దిగా మగ్గింది అనిపించినప్పుడు పొటాటో కూడా వేయించేస్తానండి. సో దీని తర్వాత టమాటో కూడా వేస్తాను. సో మీరు ఈ స్టైల్లో ఎప్పుడైనా చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. సో నేను పక్కన ఎగ్స్ కూడా పెట్టి బాయిల్ చేస్తున్నానండి ఎగ్ కర్రీకి. సో ఈ ఎగ్ కర్రీ ఎవరికైనా కావాలంటే ఆల్రెడీ పోస్ట్ చేశానండి. సో ఈ వీడియో ఎండింగ్లో ట్యాగ్ చేస్తాను, ఎవరైనా కావాలంటే చూడండి. సో టమాటో కూడా వేసేసానండి. సో దీన్ని కొద్దిగా వేగనివ్వాలి. సో ఇక్కడే మనము రైస్ వేసే ముందే ఒక 40 to 50% కుక్ చేసుకునేస్తే అప్పుడు రైస్ వేసినప్పుడు మంచిగా ఫుల్గా కుక్ అయిపోతాయండి. సో ఇందులోనే నేను లైట్గా పసుపు వేసి వేయించేస్తున్నాను. సో ఇప్పుడు కుక్ చేసుకోవడానికి నేను వాటర్ బదులు కర్డ్ వేసుకుంటున్నానండి. మీకు ఒకవేళ కర్డ్ ఇష్టం లేదంటే వాటర్ కూడా వేసుకొని కుక్ చేసుకోవచ్చు. సో కర్డ్ వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. సో ఈ కర్డ్ అంతా దాంట్లో టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సో ఇప్పుడు మనము మసాలాలు వేసుకోవచ్చు. సో నేను వచ్చి ఒక 2 tablespoon అంత ధనియాల పొడి, సో 2 tablespoon 1.5 tablespoon గరం మసాలా వేసుకున్నానండి. సో మేమున్నది ఇద్దరే, సో మాకు ఇంత మసాలా అయితే సరిపోతుందండి. సో ఇదంతా వేసేసుకొని కొద్దిగా కలిపేసుకున్న తర్వాత మనం రైస్ వేసేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు సాల్ట్ చెక్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ తక్కువైంది, సాల్ట్ కారం అనిపిస్తే కొద్దిగా వేసుకోవచ్చు. సో నేను వాటరు రైస్ వేసేసి మిక్స్ చేసేసి కుక్కర్ విజిల్ పెట్టేశానండి. 3 విజిల్స్ తర్వాత రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి.